హలో గాయ్స్, వెల్కమ్ టు సుధా ఆల్ ఇన్ వన్ నెట్వర్క్. ఈరోజు మనం టేస్టీగా ఈజీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడాక కొద్దిగా వాష్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి యాడ్ చేయాలి, ఒక 2-3. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా ఇంగువని యాడ్ చేసుకోవాలి. సాంబార్లో ఇంగువ ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి వెజిటేబుల్స్ అనేవి మీకు ఏది ఇష్టం ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సోరకాయ, పొటాటో, టొమాటో యాడ్ చేశాను. మీరు కావాలంటే బ్రింజాల్, లేడీస్ ఫింగర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సాంబార్లోకి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేయండి, లైట్గా సాల్ట్ కూడా, ఎందుకంటే సాల్ట్ వేస్తే ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు బాగా కలిపేసి ఒక 5-10 మినిట్స్ పాటు ఆయిల్లో మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గనిస్తే వెజిటేబుల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పాటు అలాగే ఉండనివ్వాలి. చూడండి, వెజిటేబుల్స్ హాఫ్ వరకు కుక్ అయిపోయాయి. ఇలా హాఫ్ బాయిల్ అయిన వెజిటేబుల్స్కి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటేనే ఆ పులుసు అంతా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది. చింతపండు పులుసుని యాడ్ చేశాక మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టి ముక్కలన్నిటినీ చింతపండు పులుసులో బాగా బాయిల్ చేయాలి. చూసారా, ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా 1 టీ స్పూన్ కారపొడి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కారం, ఉప్పు అంతా ముక్కలకు బాగా పట్టేలా ఒకసారి కలిపేసి ముందుగా మనం ఉడకపెట్టుకున్న కందిపప్పుని బాగా మెత్తగా మెదిపేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకు సరిపడా వాటర్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మసలనివ్వాలి. అండి, ఇలా మసులుతున్నప్పుడు మనం దీంట్లోకి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఒక 1 టేబుల్ స్పూన్. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసి దించేస్తే అంతే, సాంబార్ రెడీ.